ఎస్ అండి. ఇప్పుడు ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్ స్పోక్స్ పర్సన్ మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నాడంటే, అమెరికన్ ఫోర్సెస్ 568 మంది అమెరికా సైన్యాన్ని చంపేశాం. అదేవిధంగా యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇరాన్ తీరం నుంచి పారిపోతుంది అనే పదాన్ని ఆయన ఉపయోగించాడు. అంటే ఏంటి, యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద మేము 4 బాలిస్టిక్ హైపర్సోనిక్ మిసైల్స్ ఉపయోగించి అవి తగిలి ఉంటాయి కాబట్టి అది భయపడి పారిపోతుంది అని. ఇప్పుడు అమెరికాకి ఉన్న సుప్రీం మిలిటరీ ఫోర్సెస్ సింబాలిజమే గెరాడ్ R4. అది ఇజ్రాయెల్ తీరంలో ఉంది. అది ఇరానియన్ మిసైల్స్ దగ్గరలో ఉంది, రేంజ్లో ఉంది. అదేవిధంగా యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇది కూడా ఇరాన్కి చాలా దగ్గరలో ఉంది, 100-150 కిలోమీటర్ దూరం. కాబట్టి ఇరాన్ వాటిని పీల్చే సత్తా దాని దగ్గర ఉంది. ఇప్పటికే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని చీల్చుకుని హతాప్ ఈ ఫత్తా లాంటి మిసైల్స్ వెళ్తున్నాయి. కాబట్టి ఇటు స్వామ్ డ్రోన్లతోనూ లేకపోతే ఈ ఫత్తా లాంటి కెరంషాహర్ లాంటి హైపర్సోనిక్ మిసైల్తోనే అటాక్ చేస్తే వాటికి ప్రమాదం ఉంది. కాబట్టి అమెరికా ఏంటంటే, రెండోది ఏంటంటే చైనా రష్యాలు కూడా ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ముంచేసే అవకాశం ఉంది. ఈ ఐఆర్జీసీ చెప్తుంది ఆల్రెడీ మునిగిపోతుందని మాట్లాడుతుంది. అది ఇట్ ఈస్ సింకింగ్ అనే పదం ఉపయోగిస్తుంది. అది ఆల్రెడీ ప్రమాదంలో ఉందేమో తెలియదు. కాబట్టి అమెరికా ఈ ఇరాన్ తీరం నుంచి ఇరానియన్ మిసైల్స్ దూరంగా, అంటే ఇప్పుడు చైనా ఇచ్చే DF-17 అనేది 1500 కిలోమీటర్ల రేంజ్లో వెళ్తుంది. రష్యా ఇచ్చేది 1000 నుంచి 1500 కిలోమీటర్లు. అంటే ఏంటి, ఇరాన్ తీరం నుంచి ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు 1500 కిలోమీటర్ల అవతలో 2000 కిలోమీటర్ల అవతలకు వెళ్ళి అటాక్ చేయాలి. ఇది ఇలా చేసినా అమెరికా పారిపోయినట్టే. కాబట్టి ఈ 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లకు అత్యంత ప్రమాదం ఉంది అనేది మనకి ఇక్కడ అవగాహన ఉంటుంది. కానీ నాకు తెలిసినంత వరకే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల మీద సెన్సేషనల్ ఒక సర్ప్రైజింగ్ అటాక్కే ఇరాన్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అది పడిపోతే $13 బిలియన్ విలువ, 5000 మంది అమెరికన్ క్రూ మెంబర్స్ అందులో ఉన్నారు. ఎన్నో ఎయిర్ క్రాఫ్ట్లు 100 యుద్ధ విమానాలు అందులో ఉంటాయి.